హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము నిన్న విశ్వామిత్రుడు రాములు వారికి సముద్రుడి గురించి అన్నీ చెప్తున్నారు కదా. ఆ సముద్ర మథనం గురించి అందులో భాగంగానే మరి దితి తన భర్త అయిన కాశ్యపుణ్ణి ఇంద్రుణ్ణి చంపగలిగే శక్తిగల కుమారుణ్ణి ప్రసాదించమని అడగడం విన్నాం కదా. మనము తర్వాత ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు విశ్వామిత్రుడు రాములు వారిని తీసుకువెళ్ళినప్పుడు మనం తెలుసుకున్నది చాలా కొంచెం. రాములు వారి విశ్వామిత్రుడితో ఎన్ని విషయాలు తెలుసుకున్నారు, ఆయన మరి కాబోయే రాజుకి ఎన్ని విషయాలు తెలియచేశారు, ఆయన ఎలా తీర్చిదిద్దారు, అసలు రాజుకుండే లక్షణాలు ప్రతి విషయాన్ని కూడా గ్రహించటం, తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ కథల్లో ఆ రీతి అనేది కనిపిస్తుంది. దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతాయి అవన్నీ. అందుకని ప్రతి చరిత్రలో కూడా మనకి ఎన్నో విషయాలు మనకి అవగతమవుతాయి. ఏది శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వాటిని గ్రహించగలిగితే. అది ఆ విధంగా ఈరోజు ఇంకా మనం మిగతా కథలోకి ప్రవేశిద్దాం. మరి అడిగింది, స్వామి, హతపుత్రునగు నేను తపస్సు చేస్తాను, ఇంద్రుణ్ణి సంహరించే కొడుకుని కనగలిగేటట్లుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించిందిట. అప్పుడు మరీచిపుత్రుడైన కాశ్యపుడు దుఃఖిస్తున్న దితిని చూసి, దేవి, కొడుకు కలిగేంత వరకు నువ్వు పరిశుద్ధురాలివిగా ఉండు. నీకు యుద్ధంలో ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి కుమారుడు పుడతాడు. అయితే నువ్వు పరిశుద్ధిగా ఉంటే 1000 సంవత్సరాలు కాగానే నా వల్ల నీకు ముల్లోకాల్ని పాలించే కుమారుడు కలుగుతాడు అని చెప్పి కాశ్యపుడు దితిని తన హస్తంతో దేహమంతా కూడా స్పృశించి ఆశీర్వదించి తపస్సు చేసుకుంటానికి వెళ్ళిపోయాట. అసలు చూడండి, అసలు ఈ సంవత్సరాలు చూస్తుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. 1000 సంవత్సరాలట. 1000 సంవత్సరాలు పరిశుద్ధిగా ఉంటే అలా నీకు అలాంటి కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించాడు. మరి అలా కాశ్యపుడు వెళ్ళిపోగానే దితి ఇప్పుడు విశాలనగరం ఉన్న కుళప్లవం అనే వనానికి వెళ్ళి ఉగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెకు సేవ చేయటం ప్రారంభించాట. మరి దేవేంద్రుడు దితికి అవసరమైన అగ్ని, దర్భలు, సమిధలు, ఉదకం, కందమూలాలు ఇలా కోరినవన్నీ కూడా సమకూరుస్తూ పరిచర్యలు చేస్తూ వచ్చాట. చూడండి, తనని చంపగలిగిన కుమారుడు పుట్టడానికి చేసే తపస్సుకి తనే సహకారం అందిస్తున్నాడు దేవేంద్రుడు. దితికి దేవేంద్రుడు ఒళ్ళుబడుతూ విసనకర్రతో విసురుతూ సమస్త ఉపచారాలు కూడా చేస్తున్నట్టు. రామ, 1000 సంవత్సరాలకు 100 ఏళ్ళు తక్కువ ఉండగా, అంటే ఇంకొక 100 సంవత్సరాలు చేస్తే 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సమయంలో
ఇంద్రుణ్ణి చూసి దితి అందిట, దేవేంద్ర, నీ తండ్రి నేను కోరినట్లుగా 1000 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టేటట్లు వరం ఇచ్చాడు. ఇప్పుడు 1000కి 10 సంవత్సరాలు తక్కువగా గడిచింది. ఇక 10 ఏళ్ళు పూర్తి కాగానే నీ తమ్ముణ్ణి చూస్తావు కుమార. నా కొడుకును నీకుగాను నేను సమాధానపరుస్తాను. నీవు దుఃఖం విడిచి అతనితో కూడా ముల్లోకాలు జయిస్తావు అని చెప్పి దితీదేవి పగలు 2 జాములప్పుడు పాన్పు పైన తలాపి దిక్కున పాదాల దిక్కున శిరస్సు ఉంచుకొని పడుకొని నిద్రపోయిందిట. దేవేంద్రుడు అలా కాళ్ళ దిక్కున తల దిక్కున కాళ్ళు పెట్టుకొని నిద్రిస్తున్న దితిని చూసి ధర్మచ్యుతి కలిగింది కదా అని సంతోషించాట. అప్పుడు ఇంద్రుడు దితి యోనిలో ప్రవేశించి గర్భంలో ఉన్న శిశువును 7 ముక్కలుగా ఖండించాటండి. ఇంద్రుడు 100 అంచులు గల వజ్రాయుధంతో అలా శిశువును ఖండిస్తే ఆ శిశువు బిక్కరగా ఏడ్చాట. ఆ ఏడుపుకి దితి మేల్కొందిట. ఇంద్రుడు శిశువుని చూసి ఏడవకు అని చెప్పాట. దితి శిశువుని చంపకు అని ప్రార్థించిందిట. తల్లి మాట గౌరవించి ఇంద్రుడు గర్భం నుండి యువతలకు వచ్చాట. తల్లి, నీవు అపరశుద్ధురాలివై కాళ్ళ దిక్కున తల దిక్కున కాళ్ళు ఉంచుకొని నిద్రించావు. నాకు అలా అవకాశం కలగటం వల్ల ఈ శిశువుని 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు అని ఇంద్రుడు అన్నట. చూసారండి, అన్ని సంవత్సరాలు ఆవిడకు ఉపచారాలు చేసి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని ఆమెతో పాటు ఈయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అవకాశం దొరికింది, వెంటనే తన పని తను చేశాడు. అలా 7 ముక్కలుగా గర్భం ఖండించబడగానే దితి చాలా దుఃఖం పొంది, దేవేంద్ర, నా తప్పు వల్లనే నా గర్భం 7 ముక్కలైంది. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఒక పని చెయ్యి. ఈ 7 తుండాలు సప్తమారుతాలు క్షేత్రపాలకులై ఉంటారు. కుమారుడా, నా కొడుకులు 7 మారుతములని పిలువబడుతూ దివ్య రూపము కలిగి వాయుస్కందాలకు అధిదేవతలై స్వర్గలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఒకడు బ్రహ్మలోకంలో సంచరిస్తాడు, మరొకడు ఇంద్రలోకంలో తిరుగుతుంటాడు. మరి మహాయసుడై 3వవాడు వాయువు అనే పేరుతో అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాడు. మరి ఇంకా మిగిలిన 4 కూడా, ఇంద్ర, నీ ఆజ్ఞ చొప్పున దేవత్వం పొంది నీవు ఏడవకు అన్నావు కనుక మారుతాలు అనే పేరుతో ప్రసిద్ధులై దిక్కులలో సంచరిస్తారు అని పలికిందిట. చూసారండి, అందులో శిశువు ఏడుస్తున్నప్పుడు ఏడవకు అన్నదానికి కూడా అలా అర్థం ఎలా చెప్పిందో చూడండి. దితి మాటలు విని ఇంద్రుడు దోసిలి ఒగ్గి దితిని చూసి అన్నట్ట, అమ్మా, నువ్వు చెప్పినట్లే జరుగుతుంది, సందేహం లేదు. నీ కుమారులందరూ కూడా దేవత్వం కలిగి సంచరిస్తారు అని చెప్పగానే దితి కాస్త ఊరడెళ్ళిందిట. రామా, మరి పూర్వం తపస్సిద్ధి అయిన దితికి ఇంద్రుడు పరిచర్యలు ఎక్కడైతే చేశాడో ఆ స్థలమే కుశప్లవనం, ఇప్పుడు విశాల నగరం అని
పేరు పొందింది. పూర్వం ఇక్ష్వాకునకు హలంబ అనే భార్యందు విశాలుడు అనే పరమ ధార్మికుడైన కుమారుడు జన్మించాడు. మరి ఆ విశాలుడే ఈ విశాల పట్టణాన్ని నిర్మించాడు. ఆ విశాలునికి హేమచంద్రుడు పుట్టాడు. హేమచంద్రుడు తర్వాత సుచంద్రుడు చాలా ప్రఖ్యాతి పొందాడు. మరి సుచంద్రుని కొడుకు ధూమ్రాస్యుడు. ఆ ధూమ్రాస్యుడి కొడుకు సృంజయుడు. సృంజయుడి కొడుకు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాస్యుడు. ఆ కుశాస్యుని కుమారుడు సోమదత్తుడు. బా ఎన్ని తరాలు చెప్తున్నాడో మరి చూడండి. ఆ సోమదత్తుని కొడుకు కాకుత్సుడు. మరి అతని కొడుకు సుమతే. ఇప్పుడు విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రస్తుతంలోకి వచ్చారండి విశ్వామిత్రుల వారు. అతను మహాపరాక్రమవంతుడు, దేవతలతో సమానుడు. ఇక్ష్వాకుని అనుగ్రహం వల్ల విశాలాధిపతులైన రాజులందరూ కూడా దీర్ఘాయుష్మంతులు, మహాబల పరాక్రమంతులు అయ్యారు. మనం ఈ రాత్రి ఈ విశాల నగరంలో సుఖంగా గడిపి తెల్లవారిన తర్వాత మనము జనక మహారాజుని చూడడానికి పోదాం అని విశ్వామిత్రుడు విశాల నగరం చరిత్ర అంతా కూడా కూలంకుషంగా శ్రీరామునికి వివరంగా చెప్పారు. అసలు చూడండి, అసలు ఆ విశాల గురించి చెప్పమంటే ఎక్కడి నుంచి చెప్పారో, ఏ మూలానికి వెళ్ళారో విశ్వామిత్రుడు చూడండి. అది అలా ఉండగానే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చారు అని ఆ విశాల నగర రాజు సుమతి విన్నారట. వెంటనే ఎదురెళ్ళి ఆ మహర్షిని పట్టణానికి తీసుకువచ్చి బంధుమిత్రులతో పురోహితులతో కలిసి పూజించారట. మహాత్మా, మీ రాక వల్ల నేను ధన్యుడనయ్యాను అని అనేక విధాలా కూడా స్తుతించారట. మరి తర్వాత ఏమైంది అనేది ఇంకా మనము రేపు మన కథలో తెలుసుకుందాం. చూడండి, జనక మహారాజు దగ్గరకు వెళ్ళబోయే ముందు ఇంకా కొన్ని విశేషాలు జరిగాయి. అవన్నీ కూడా మనము రేపు తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.